నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ కోసం ప్రచారం. ఏపీలోని నిరుద్యోగులకు పండగే. ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్, ఏకంగా 20 నోటిఫికేషన్లు. ఉక్రెయిన్తో శాంతి చర్చలు, దాడులు తీవ్రతరం చేసిన రష్యా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే భారీ శుభవార్త వినిపించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. మంత్రి నారా లోకేష్ ఈ మేరకు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో అధికారులు శాఖల వారీగా ఖాళీలపై వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ పెద్ద సంఖ్యలోనే ఉండవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఉద్యోగ ఖాళీలతో పాటుగా కాంట్రాక్ట్ ఉద్యోగుల లెక్కలను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఏబీపీఎస్సీ ద్వారా 20 నోటిఫికేషన్లు విడుదలవుతాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు 157 విభాగాల్లో ఖాళీ పోస్టుల వివరాలను సేకరించినట్లు తెలిసింది. 99,000 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ ఉండొచ్చనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు ధీటుగా ఈ ఎన్నికల్లో సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వీలైనంత ఎక్కువ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈసారి బీజేపీ ఎన్నికల ప్రచారంలో దింపనుంది. బీజేపీకి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. అందులో భాగంగా ఈ నెల 7, 8 తేదీల్లో తెలంగాణలో బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేస్తారని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు పవన్ కళ్యాణ్ కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో మున్సిపల్ ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై ముగ్గురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనాలని కిషన్ రెడ్డి, రామచంద్రరావు పవన్ను కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబిలో ఉక్రెయిన్తో శాంతి చర్చలు పునఃప్రారంభం కాబోతున్న దశలో రష్యా మరోసారి దాడులకు పాల్పడింది. రష్యా తమపై 450 దీర్ఘశ్రేణి డ్రోన్లతో పాటు భిన్న రకాలైన 70 క్షిపణుల్ని ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. నాటో కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రుట్ ఉక్రెయిన్ పర్యటనకు ఒకరోజు ముందు కీవ్పై ఈ దాడి జరగడం గమనార్హం. అబుదాబిలో ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి చర్చలు బుధవారం పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈ చర్చలకు సిద్ధమవుతూనే ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగింది. ఉక్రెయిన్లోని 5 ప్రాంతాలపై రష్యా ఏకకాలంలో దాడులకు పాల్పడిందని, ఈ సంవత్సరం తమ విద్యుత్ నెట్వర్క్పై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ప్రైవేటు విద్యుత్ సంస్థ డీటెక్ పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతు కళేబరాల కొవ్వు నుండి నూనెలు తయారు చేస్తున్న ముఠా గుట్టును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. ఏలూరు నగరంలోని ఆదివారపేట, తంగెళ్లమూడి ప్రాంతాల్లో నూనె తీస్తున్న ఇంటిని సోదా చేసి 15 లీటర్ల టిన్నులు 30 సీజ్ చేశారు. ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఏలు ప్రసాద్ కుమార్, గంగా భవానీ, ఎస్ఐ నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు. 2 నిందితులను అరెస్టు చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ దాడిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇలా పేరు చెప్తే సరిపోతుంది. బాటిల్ కనపడతాయి. ఈ లైన్ పెట్టావా? ఒక లైన్ ఈ సంచులు ఆ మూగిడి కూడా తన ఎదురు పెట్టారు. షేడ్ అవుతుందిగా, ఎండ క్లియర్ అయిపోతుంది. ఆ లీటర్ రావాలని చెప్పాం. బాబా లేబుల్స్ జస్టిఫికేషన్ ఒకసారి ఫోటో. విజయనగరం జిల్లా రాజాం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. సురేష్ కుమార్ మాట్లాడుతూ 2019-24 మధ్య గత వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యి విషయంలో దాగుడు మూతలు ఆడుతుందని, అసలు నెయ్యి కల్తీ లేదని చెబుతున్న మాటల్లో అర్థం లేదని, పూర్తిగా కెమికల్స్తో కూడిన నెయ్యి గత ప్రభుత్వం సరఫరా చేసిందని ఆయన దుయ్యబట్టారు. అదేవిధంగా అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. అందులో కొద్దిగానే కలిసిందని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఏదేమైనా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం చేసిందని తెలిపారు. లేదు
ఒక ఆవు లేదు, ఒక గేదె లేదు, ఒక పాలు లేవు, పెరుగు లేవు. ఇలాంటి కంపెనీలకి నెయ్యి మీద కాంట్రాక్ట్స్ ఇవ్వడం వలన వాళ్ళు కృత్రిమ నెయ్యిని సృష్టించి దాదాపు మనకి సప్లై చేశారు. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది ఎంతో అవినీతి ఇందులో కూరుకుంది. వాటికి ఆ కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చే క్రమంలో చాలా పెద్ద అవినీతి ఇందులో కూరుకుపోయింది. ఎందుకంటే 1,61,00,000 కల్తీ నెయ్యి ఆ 2019-24 సంవత్సరంలో తిరుపతికి సప్లై చేస్తే అందులో సుమారు 61 లక్షల నెయ్యి అన్నది కృత్రిమ నెయ్యి. కృత్రిమ నెయ్యి అంటే ఏంటంటే మోనోగ్లిజరైడ్స్, లేదంటే లాక్టిక్ యాసిడ్, మోనోటిక్ యాసిడ్, తర్వాత పామాయిల్ యాసిడ్, జంతు క్రోములు కలిసినటువంటి కృత్రిమంగా, అందులో ఒక్క చుక్క కూడా నెయ్యి అన్నది కాన్సెప్ట్ లేదు. అంతా కూడా కృత్రిమ నెయ్యిని సృష్టించి మొత్తము ఈ భక్తులకి అవినీతి కోపంలో కూరుకుపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వం వారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం వారికి, వైసీపీ నాయకులకి నేను ఒక విన్నవించుకుంటున్నాను, ఒక కోరిక కోరుతున్నాను. ఏమిటంటే, అయ్యా మీరు భక్తుల మనోభావాల మీద దెబ్బతీసే వ్యాపారాలు చేయకండి. అవినీతి మీరు ఎక్కడైనా చేయండి, చేసుకోండి. మీరు ఈ భక్తులు ఎంతో నమ్మకంతో తిరుపతి వెళ్తే మాకు పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయి, మాకు మంచి జరుగుతుంది అని ఆ ప్రసాదం తింటే ఎంతో ఉత్తమమైనది, ఈ ప్రసాదం తింటే మా పాపాలు నశించిపోతాయి అనే నమ్మకంతో వెళ్తుంటే ఇందులో జంతు కొవ్వులు కానీ పంది కొవ్వులు కానీ కలిపి మీరు వ్యాపారం. తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిన వారందరూ జైలుకు వెళ్లడం ఖాయమని చిత్తూరు జిల్లా కుప్పం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాణిపాకం ఆలయ పాలక మండలి సభ్యులు నరేష్ అన్నారు. కుప్పం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేష్ మాట్లాడారు. తిరుమల లడ్డూను వైసీపీ హయాంలో కల్తీ చేశారన్నారు. తిరుమల లడ్డూలను రసాయనాలతో చేశారని సిట్ విచారణలో తేలిందన్నారు. తిరుమల లడ్డూలో ఆవు పాలు, నెయ్యి వాడలేదన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అవ్వలేదని కొంతమంది మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆయన తిరుమలకి వెళ్ళి ఒక నాటకం డ్రామాలు వేసేది, తిరుమల కింద అలిపిరి దగ్గర డ్రామాలు వేసేది. ఇప్పుడు వచ్చిన ఆధారాల ప్రకారం ఎవరైనా సరే వైసీపీలో ఉన్నవారు అలిపిరి దగ్గరకు వచ్చి ప్రమాదం చేసే అంత ధైర్యం ఉందని నేను ఇక్కడ కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి వాళ్ళని కోరుకుంటూ, అదేవిధంగా ఇంతమంది మనోభావాలు దెబ్బతీసినందుకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష కూడా తీసుకున్నారు. ఆయన ప్రాయశ్చిత్త తీసుకొని గుడి మెట్లు కడుగుతూ ఈ ఒక్క అంశాన్ని కానీ, ఈ ఒక్క ఏదైతే ఈ కల్తీ నెయ్యి చేసి లడ్డూల్ని సాక్షాత్తు మన అయోధ్య రామ మందిరాన్ని కూడా వాళ్ళు సరఫరా చేయడం జరిగింది. కొన్ని 20 కోట్ల లడ్డూల్ని తయారు చేసి వారు మన హిందూ మనోభావాలు దెబ్బతినేది వేరే, దాంట్లో కనీసం వాళ్ళకి ఏదైనా మనసాక్షి ఉంటే ఇట్లా చేస్తానామే, ఇది మనకి కరెక్టా, సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నామనే ఒక భక్తి కూడా లేదు. ఒక భక్తి కానీ, ఒక నీతి నిజాయితీ లేని పాలన అందించి దాన్ని ఒక తప్పును ఒప్పుకునేవాడు వాడు నాయకుడు. తప్పుని కప్పుపుచ్చుకొని ఎదుటోనిపైన ఎవరైతే ఇది తప్పు జరిగిందని చెప్పేవాడిపైన ఎదుటోనిపైన దాడి చేసేవాడు ఏమన్నారో మనం అందరూ కూడా ఆలోచించవచ్చు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఏకదాటిగా దీనిపైన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో కానీ వారికి 11 సీట్లు కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దీంతో రసాయనంలో, ఆ కల్తీ నెయ్యిలో ఎన్నో కెమికల్ రసాయనాలు, అంటే ఈ 200 నుంచి 250 వరకు ఈ అనిమల్ ఫ్యాట్ని మనము బాయిల్ చేస్తే దాని నుంచి వచ్చే ఫ్యాట్ నుంచి వచ్చే కెమికల్స్నే ఈ కల్తీ నెయ్యికి వాడినారు. అసలు పాలే లేని, పెరుగే లేని, వెన్నే లేని కెమికల్స్తో కూడిన నెయ్యిని ట్యాంకర్లో ఏదైతే మనం తిరుమలలో అందించారో ఆ ట్యాంకర్లో వచ్చిన నెయ్యిని మనం ఐడెంటిఫై చేశారు ఆ సిబిఐ ఎంక్వైరీలో. దాంతో కనీసము మినిమం 1% ఒక పాలు కూడా లేదు, వెన్న లేదు, పెరుగు లేదు, ఏమీ లేదు. అలాంటిది ఈరోజు వాళ్ళు మేము రసాయనంతో కూడిన నెయ్యి కాదు మేము సరఫరా చేసింది, ఏదో కెమికల్స్ ఉంటుంది కలిసిపోతుందని అప్పట్లో ఉన్న సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ మన హేళనగా మాట్లాడి కూడా మనం చూసాము. వారికి చదువుకున్నాడా, నేను నిజంగానే హిందువుల గత పాలకులు దాంతో పెట్టిన చైర్మన్ అది హిందూ ధర్మం పైన విశ్వాసం లేనివాడు, అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టినారు. జరిగిన ప్రతి తప్పుదానికి ఆ తప్పిదానికి కప్పుపుచ్చుకునేదానికి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు. చాలా తెలివిగా డబ్బులు కావాలా, దండు కావాలా, దోపిడీ చేయాలా, ఇదే ఉద్దేశంతో వాళ్ళు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వాడుకున్నారే. కానీ ఇది పవిత్రమైన ప్రదేశము, ఇక్కడ అన్నీ కూడా మనం మంచిగా
ఒక మంచిగా చేయాలా, వచ్చే ప్రతి భక్తునికి మనము భక్తి శ్రద్ధలతో మనం క్యాన్సర్ను జయించవచ్చు, అవగాహనతోనే అది సాధ్యమనే నినాదంతో కర్నూలులో ఒమేగా హాస్పిటల్ భారీ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రత్యేక ర్యాలీని చేపట్టామని ఒమేగా హాస్పిటల్ సీఈఓ డాక్టర్ రవికిరణ్ తెలిపారు. క్యాన్సర్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఒమేగా హాస్పిటల్ యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటుందని ఆసుపత్రి సీఈఓ డాక్టర్ రవికిరణ్ ఈ సందర్భంగా తెలిపారు. ఒమేగా హాస్పిటల్ నుండి సి క్యాంపు వరకు సాగిన ఈ ర్యాలీలో వైద్యులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని క్యాన్సర్ లక్షణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం డాక్టర్ వై వెంకటరామరెడ్డి మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ఇకపై క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి మెట్రోల్ నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అత్యాధునిక వైద్య సేవలు త్వరలోనే కర్నూలు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని వైద్యులు ధీమా వ్యక్తం చేశారు. మానవత్వంలో ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు న్యాయమయ్యేటట్టు మనం చర్యలు తీసుకుంటాము. సో ఈ 2026 ఇయర్ థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్, అంటే అందరు కలిసికట్టుగా మన గోల్స్ని సాధించి మనకు ఉన్న అవసరాలను బట్టి క్యాన్సర్ నిర్ధారణ చేసుకొని ఎర్లీ స్టేజ్లో చేసుకొని దాన్ని పూర్తిగా నివారించేటకు అవకాశం కల్పించేటట్టు ఈరోజు ఈ సందర్భంగా మనం ఈరోజు ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటాం. సార్ ఏం లేదు సార్, ఒక విషయం చెప్పండి. ఈరోజు అనగా ఫిబ్రవరి 4వ తేదీ మన ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ గారు ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్గా మన ఒమేగా హాస్పిటల్కి వచ్చి అందరి స్టాఫ్ తోటి వాకథాన్ అంటే ర్యాలీ నిర్వహించాము ఫ్రమ్ హాస్పిటల్ టు చెక్ పోస్ట్. సార్ ఈ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏ విధంగా కనుక్కోవాలి? ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ లక్షణాలు చాలా ఈజీ ఉన్నాయి, చిన్న చిన్న టెస్ట్ ద్వారా. సో ఇప్పుడు ఆయాసం తగ్గు, లేదంటే స్త్రీలలో తెల్లమైల కానీ ఎర్రమైల కానీ, లేదంటే మోషన్లో బ్లడ్ పడడం కానీ, నోట్లో పుండు రావడం కానీ, రొమ్ములో గడ్డలు ఉండడం కానీ, ఇవన్నీ చాలా సింపుల్ టెస్ట్లతో ఈజీగా కనుక్కోవచ్చు ఎర్లీ స్టేజ్ తోటి. కొన్ని క్యాన్సర్స్కి అయితే వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి, గర్భాశయ క్యాన్సర్స్కి. సో వ్యాక్సిన్స్ ద్వారా మనం క్యాన్సర్ని నివారించాం. మీ పేరు సార్? డాక్టర్ వెంకటరామరెడ్డి, మెడికల్ డైరెక్టర్, ఒమేగా హాస్పిటల్. బోర్వెల్స్ స్పేర్ పార్ట్స్ ధరలను ఒకేసారి 75% పెంచడంతో తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ రిగ్ అసోసియేషన్ ఓనర్స్ సమ్మెకు దిగారు. పెంచిన బోర్వెల్స్ బిడ్స్ ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర రిగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి అన్నారు. బిట్ రేటు మరియు హైమర్ ధరలను ఒకేసారి పెంచడంతో 20,000 ఉన్న బిట్ ధర 60,000 అయిందన్నారు. పెంచిన ధరల వల్ల సుమారు 3 లక్షల మంది జీవితాలు అగమ్య గోచరంగా మారిందని బోర్వెల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్తో పాటు రేట్లు పెరగడంతో అదనపు భారం పడుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి పెరిగిన ధరలను వెంటనే తగ్గించి రిగ్ యజమానులను ఆదుకోవాలని కోరారు. ఈ మధ్య కాలంలో 2 నెలల నుంచి విపరీతంగా 22,000 ఉన్న బిట్టును 55,000 రూపాయలు బిట్టు చేశారు. 1,00,000 రూపాయలు పెరుగుతుంది అంటున్నారు. దానికోసం మాకు డీజిల్ రేట్లు కానీ 100 రూపాయల లీటర్ ఉంది. మేము వేసేది కస్టమర్లకు 40 రూపాయల దగ్గర రేట్ వేస్తాం. మేము కస్టమర్లకు చేస్తున్నాం సేవ. కస్టమర్లకు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ రైతులకు కానీ సేవ చేస్తుంటే మా మీద డీజిల్ భారం కానీ పేరు పాస దారం కానీ 22,000 ఉన్నది 1,00,000 రూపాయలు పోయింది. కాబట్టి దానివల్లనే ధర తగ్గించాలనే దాని మీద, మాకు ధర కూడా పెంచాలనే దాని మీద కూడా మేము ఈ ఫస్ట్ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె కూడా మాకు బిట్టు ధరలు మొత్తం హైమ ధరలు అన్ని తిరిగిందాక కూడా సమ్మె కొనసాగిస్తాం. హైదరాబాద్ గేటర్లో ఇప్పటికి 300 రిగ్గులు ఆగినాయి. ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ జోన్ 1, ఉప్పల్, కుషాయిగూడ, కుక్కలపల్లి, అత్తాపూర్, నార్సింగ్ ఈ అన్ని జోనల్లో 300 రిగ్గులు ఆగినాయి. 300 రిగ్గుకు ఒక్కొక్క రిగ్గుకు 20 మంది ఉంటారు. ఎంతమంది మేము వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నామో చూడండి. ఒక్కొక్కరికి కూడా మా దగ్గర డ్రిల్లర్ ఆపరేట్ చేసే వారికి కూడా 50,000 రూపాయలు జీతం ఇస్తున్నాం. ఒక వర్కర్ కూడా 15,000 రూపాయలు జీతం ఇచ్చి భోజనాలు పెట్టి కూడా మేము ఎంతో చేస్తున్నాం. అంటే స్టేట్ లో మొత్తం మా 5,000 నుంచి 6,000 బండ్లు ఉన్నాయి. ఒక్కొక్క బండికి 20 మంది తోటి మేము ఎంతమందిని మేమైతే సపోర్ట్ చేసి వాళ్లకు చేస్తున్నామని ఉపాధి కల్పిస్తున్నాం. కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ కూడా మా మీద కొంచెం ఈ దాని మీద చర్య తీసుకొని, అదే విధంగా కూడా మాకు ఎంఆర్ఓ ప్రాబ్లం కానీ ఇలా కూడా చిన్న వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరియడం జరుగుతుంది. ఎంఆర్ పర్మిషన్ ఉందా అంటారు, పర్మిషన్ పోతే పర్మిషన్ ఇయ్యరు. ఇలాంటి వారు మా రిగ్గు వాళ్ళకు చాలా అయ్యి ఒకరొకరు అప్పుల బాధ అయ్యి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఒకరొకరు ఉన్న పెళ్ల మీద బంగారాలు అమ్మి కడుతున్నారు. అదే విధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ కోసం ప్రచారం. ఏపీలోని నిరుద్యోగులకు పండగే. ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్, ఏకంగా 20 నోటిఫికేషన్లు. ఉక్రెయిన్తో శాంతి చర్చలు, దాడులు తీవ్రతరం చేసిన రష్యా. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.